హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే నాకు పార్సల్ వచ్చేసింది. నేను ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో ఇదైతే తీసుకొచ్చేసాను నేను మా ఇంటికి. పోర్టబుల్ షీలింగ్ మెషిన్ ఇది ఉంటాయి. ఇప్పుడు ఇది ఓపెన్ చేశాను. ఇది ఇలా ఓపెన్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఇది గాలి పట్టేస్తున్నాం, ఇంకా ఫంగస్ చేరిపోవడం, పాడైపోవడం గట్రా జరుగుతుంది కదా. సో అలా కాకుండా సీల్ చేసుకున్నాం అనుకోండి, ఒకటి రెండు తీసుకున్నాం, వెంటనే సీల్ చేసుకుంటే మనకి వెంటనే సీల్ అయిపోతుంది. ఇంకో కొత్త ప్యాక్లా ఉంటుంది. సో ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడ బయట ఉంచేసినా కూడాను ఏం కాకుండా ఉంటుందన్నమాట. సో ఇదొకటే ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇది సీల్ చేసుకోవచ్చు. దీనికి ఛార్జర్ కూడా ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట ఈ మిషన్ రన్ అవ్వడానికి. సో ఇదైతే ఈ విధంగా ఉంది. ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా చూపిస్తాను మీకు. మనకి ఛార్జర్ కూడా ఇచ్చిన్నాడు, వెరీ నైస్ అనమాట. ఛార్జర్ మనకు మిగతా వాటి కూడా యూజ్ అవుతుంది. ఇంకా అట్ ది సేమ్ టైం చిన్న బుక్ కూడా ఇచ్చాడు, మనం ఎలా వాడాలి అని చెప్పేసి. ఇదిగోండి ఆన్ ఆఫ్ బటన్ అనమాట. ఇదిగోండి లైట్ వెలుగుతుంది చూసారు, ఆన్ ఆఫ్ బటన్. ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది. ఆఫ్ బటన్స్ ఉన్నాయి, ఈ సైడ్కి అయితే ఉన్నాయి ఆన్ ఆఫ్ బటన్స్. సో ఇదిగోండి చూపిస్తున్నాడు కదా, ఒకసారి మనం ఇలా మూవ్ చేస్తూ ఉంటే అది సీల్ అయిపోతుందట. ఒకసారి మనము ట్రై చేసి చూద్దాము. దీనికే కట్టర్ కూడా ఉంది దీంట్లో, చూసారా? 2 బటన్స్ ఇచ్చున్నాడు. ఓకే, సీల్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం కట్ చేసుకోవచ్చు కూడాను. చూసా, ఇది చూస్తున్నారుగా అక్కడ ఉంది. ఇంకోదంతా మనం సీల్ అయితే చేసుకోవచ్చు. సో మేము ముందే సీల్ చేస్తున్నాను, అవుతుందో లేదో ఒకసారి మనమైతే చూద్దాము. వెనక కట్టర్ ఉంది, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకుంటే మళ్ళీ కట్ అయిపోతుంది. సో ఇది మాత్రమే ప్రెస్ చేయాలి, పైది మాత్రమే ప్రెస్ చేయాలి. కింద ప్రెస్ చేశారంటే మళ్ళీ కట్ అయిపోతుంది అనమాట. అంటే ఇది కట్టర్ అనమాట. ఆల్రెడీ మనం సీల్ చేస్తాం కదా, సీల్ చేసినందుకు మళ్ళీ కట్ చేసుకుంటే మనము ఓపెన్ చేయడానికి వీలుగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఇచ్చాడు. సో చూస్తున్నారుగా, లాక్ అయిపోయింది, రావటం లేదు అసలు. ఇదిగోండి లాక్ అయిపోయింది. ఈ విధంగా బాగా లోపలిది అయితే లాక్ అవుతుంది. ఈ విధంగా చూసారుగా, లాక్ అయిపోయింది ఇదంతా. ఈ పై పొర ఇలా వచ్చేసింది. సో మొత్తం అయితే లాక్ అయిపోయింది. కవర్ అంతా కూడా లాక్ అయిపోయింది, ఎక్కడ ఓపెన్ అయితే లేదు. బాగానే వర్క్ అవుతుంది. ఇది చాలా బాగుంది. ఫ్రిడ్జ్ మీద కూడా పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దీంతో పాటు కట్టర్ కూడా ఇచ్చారు, మనం ఏదైనా ఓపెన్ చేసుకోవడానికి కూడా అవుతుంది. నేను కొత్త ప్యాక్స్ కానీ ఏదైనా కానీ ఓపెన్ చేసేవచ్చు ఈజీగాను. ఇలా ప్యాక్లో పెట్టి ఇలా కట్ చేసేస్తే వచ్చేస్తుంది. సో ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇదే ఉంది కదా, వెనకది వాడుతున్నాను. వెనకది వాడడానికి లైట్ అవసరం లేదు, అంటే షార్ప్గా కట్ అయిపోయిందో ఈజీగా వచ్చేసింది. ఇంకా ఎన్ని లేయర్స్ చూడండి వచ్చేసింది. ఇది మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను దీని లింక్ అయితే మీకు ఇస్తాను. బాగా వర్క్ అయింది నాకైతే.